ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్ గారు స్పందించారు. నిన్న ఆ వీడియో కూడా ఆ అక్కకు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో వేయడం జరిగింది. చాలా గట్టిగా అరుచుకున్నది. గట్టిగా అంటే మామూలుగా అరుచుకున్నది కాదు, చాలా గట్టిగానే అరుచుకున్నది. వీళ్ళకు తగ్గట్టుగా అరుచుకున్నది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఫస్ట్ మనం వీడియో చూసిన తర్వాత అక్కతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఫోన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది, దాడికి ఎదురు దాడి కూడా ఉంటుంది. ఇవి మీరు ఏంటంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా చేతులు కట్టుకొని కూర్చోం కదా, మేము కూడా చేతులు కట్టుకొని కూర్చోం కదా. మేము కూడా మల్లన్న గురించి, మల్లన్న ప్రజల కోసం పనిచేస్తే ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. కాబట్టి ఆ ప్రజలకు ఆ నాయకుడిని దగ్గరగా ఉండే నేపథ్యంలో ప్రజల కోసం ప్రశ్నిస్తున్న నాయకుడిని, బీసీ సమాజం కోసం ప్రశ్నిస్తున్న నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నీరజక్క నిన్న మాట్లాడింది. హలో దోస్తులు, నమస్తే అందరికీ. నేను మా అక్క కోసం మాట్లాడడానికి వచ్చిన ఇవాళ వీడియో. ఆ అక్క ఎవరంటే గదే రాములక్క, పియ్యక్క, కంతన్న వచ్చి ఎన్నో రోడ్ల మీద లెస్స ఒత్తుగా వచ్చిన వాళ్ళు దినుకుతుర్రు. అవునే అక్క, రాములక్క నువ్వు ఏదో మాట్లాడుతున్నావు ఏంది అక్క? 20,000 ఇచ్చి పెట్టుకుంటావా? వీడియోలలో 30,000 ఇచ్చి పెట్టుకుంటావా? పెట్టుకుంటారే అమ్మ, అది తెలియదా నీకు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు చేసే పని ఏంది? ఏ పని చేసినా పబ్లిసిటీ చేసుకున్నా అదే వాళ్ళ ఆధారం. మళ్ళీ 20,000 ఇచ్చింది అమ్మ, రెండు రూపాయలు ఇయ్యాడు ఓడు. 20,000 ఇచ్చి పెట్టుకుంటూ తప్పే ఉంది అమ్మ. కాళ్ళు పట్టించుకుంటావా? నువ్వు ఏ పైన మోతేవారివి, అది అట్ట పెట్టు. నువ్వేదో మాట్లాడుతున్నావు. 20,000 ఇచ్చిన కాళ్ళు పట్టించుకుంటావా? సరే, ఆ పిల్లగాడ ఎట్లా చచ్చిండు, దేనికి చచ్చిండు అనేది కొద్దిసేపు పక్కన పెడదాం. నువ్వు మీ ఆడ ఉన్నారుగా పియ్యక్క, కంతన్న, నువ్వు రాములక్క, ఇంకెవరు అందరు. మరి మీ బతుకులు మీరు బీసీ అని చెప్పుకోకరే అమ్మ. ఎక్కడ కూడా చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకంటే నువ్వు బీసీ అని చెప్తున్నావు. ఆ అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయి బీసీ. ఆ అబ్బాయి ఎట చచ్చిపోయింది అనేది పక్కన పెట్టు. కనీసం ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కానీ, ఆ అబ్బాయి పోసుకున్న విజువల్స్ కానీ, ఆ న్యూస్ కానీ, ఆ గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ, అబ్బాయి చచ్చిపోయినాక శవయాత్ర కానీ, నీ బతుకులకు ఎవడన్నా చేసిర్రా? దాన్ని కవర్ చేసిర్రా? ఎవడన్నా ఒక్కడు కూడా 20,000 ఇస్తే 20,000 ఇచ్చి కాలు మొక్కించుకుంటావు అంటే నేను ఇప్పటి కూడా చెప్తా ఉన్నా. ఆపదలో ఉన్నప్పుడు మన పక్కింటి వాళ్ళు కానీ, మన ఇంటి వాళ్ళు కానీ, మన చుట్టాలు కానీ, బంధువులు కానీ దగ్గరికి రాని నేపథ్యంలో, అసలు దగ్గరికి రాని నేపథ్యంలో ఎవడు నిజంగా మనల్ని దగ్గరికి తీసి వాళ్ళు మనకు వాళ్ళకు తోచినంత సాయం చేస్తారో వాళ్ళు దేవుని లెక్క కాలు మొక్కుతూ ఉంటారు.